ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అని సోషల్ మీడియాలో ఒక వీడియోని వైరల్ అవుతుంది. దానిపై ఖండించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడమైనది ముఖ్యంగా. మరి అదేవిధంగా ఈ సమావేశంలో మనకి పామిడి సత్యనారాయణ శెట్టి గారు, అధ్యక్షులు కన్యకా పరమేశ్వరి దేవస్థానం, మరియు శ్రీమతి పంగులూరి సీతమ్మ గారి ఆర్యవైశ్య సత్రం, అదేవిధంగా చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కర్రే శ్రీనివాసులు గారు, సురేష్ గారు, ఆర్యవైశ్య తిరుపతి నాయకులు, మరి సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏమంటే మనము ఈ వీడియో మరి అదేవిధంగా నా పేరు తేజ, నేను ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్గా ఉన్నాను. మరి సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది ఒకటి వైరల్ అవుతుంది. మరి ఇటునే ఐక్యత మరియు నమ్మకం, మరి ఇంకా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఆర్య వైశ్యులతో స్నేహభావాన్ని పెంపొందించుకోవాలి అని అనుకుంటారు. మరి అటువంటి సందేశం ఇస్తున్నటువంటి ఆర్యవైశ్య కమ్యూనిటీని ఈరోజు ఇటువంటి వీడియోల ద్వారా జరగకూడనిటువంటి సమావేశాలను ఏర్పాటు చేసి ఇటువంటి అంటే రాంగ్ వీడియోల ద్వారా రాంగ్ ప్రమాణ స్వీకారాలని చేయిస్తున్నారు కొంతమంది పెద్ద మనుషులు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రస్తుతానికి మాకు ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్షులు ముక్కల ద్వారకానాథ్ గారు నెల్లూరు నుడా చైర్మన్గా కొనసాగుతున్నారు. మరి అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్షులు, వారి పదవీ కాలం ఇంకా ముగియలేదు. ముగవకుండానే ఇంకొకరు గుంటూరులో దీన్ని ఇంకొక ప్రమాణ స్వీకారం అని తప్పుడుదోవ పట్టిస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టులో కూడా గత వరకు ఆల్రెడీ వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసుకొని వచ్చినారు. అది చెల్లదు అనే కోర్టులో కూడా కేసు అన్నది నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆర్యవైశ్యులు అందరికీ తప్పుడుదోవ పట్టిస్తూ మళ్ళీ ఆ కోర్టు అంతా కేసు ముగిసిపోయింది అలా ఇలా అని తప్పుడు ప్రచారాలతో మళ్ళీ నియామకాల్ని చేపడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు ఒకటే విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము. ఇటువంటి నియామక పత్రాలు అవి మీరు తీసుకున్నా కూడా ఇవి చట్టపరంగా కూడా మీరు శిక్షార్హులు అవుతారు. కాబట్టి దీనివల్ల కూడా ఇప్పుడు ఎవరైతే ఆర్యవైశ్య నాయకులు అని ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు ఈ మహాసభ మీటింగ్కి వెళ్తున్నారో వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించి ఒకసారి అందరితో సంప్రదింపులు జరిపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి సహాయ సహకారాలతో సపోర్ట్తో మనము జరుపుకుంటే ఇటువంటి సమావేశాలు దిగ్విజయం అవుతుందని తెలియజేస్తున్నాను. మరి అలా చేస్తేనే మనము దీనికి ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకారం అంటే మేమందరూ కూడా సపోర్ట్ చేస్తాము, అందరూ కదిలి వస్తాము. ఇప్పుడు ఏ ఒక్క ఆర్యవైశ్యుడు కూడా కదిలి రారు. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రమాణ స్వీకారం ఎలా ఉందిరా అంటే డివైడ్ అండ్ రూల్, అంటే ఇంకా మాకు మేము నియమించుకుంటాము, మీరు ఏమన్నా చేసుకోండి అనేటు విధంగా ఉంది. దీనివల్ల ఆర్యవైశ్యులలో ఉన్న ఐక్యత అనేది ప్రతి జిల్లాలో ప్రతి చోట రాష్ట్రం అంతటా కూడా చాలా దిగజారిపోతుంది. మరి అదేవిధంగా ఈ ప్రమాణ స్వీకారానికి ఎవరైతే నాయకులు ఉన్నారో కొంతమంది నాయకులు ఆర్యవైశ్య జేఏసీ అని అదని ఇదని తప్పుడు ప్రచారం అంతా చేస్తూ ఉన్నారు. ఆర్యవైశ్య మహాసభకు మించినటువంటి జేఏసీలు కానీ ఇంకా ఏవి కానీ ఉండదు. సఖ్యత ఐక్యత ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభలో తెచ్చి మళ్ళీ మీరంతా జేఏసీలు ఆసీలు ఏసీలు చేసుకున్న అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇప్పుడు 26వ తేదీ గుంటూరులో జరగబోయే ఈ సమావేశానికైతే ఎవరు రారు. ఒకవేళ ఎవరైనా వెళ్ళి నియామక పత్రాలు కూడా తీసుకున్నారంటే అది చట్టపరంగా కూడా శిక్షకు ఇదవుతారు. ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తుంది, ఇంకా ముగిసిపోలేదు. ఇంకా దీని గురించి నేను ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ కోశాధికారిగా పనిచేశాము. అలాగే ఓసై గారు గవర్నర్గా ఉన్నప్పుడు, తమిళనాడు గవర్నర్గా ఉన్నప్పుడు మహాసభలో, ఆంధ్రప్రదేశ్ మహాసభలో నన్ను పొలిటికల్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా కూడా నియమించారు. మా శ్రీమతి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య మహాసభకు 4 సంవత్సరాలు 2 పర్యాయములు మహిళా అధ్యక్షులుగా కూడా చేశారు. ఆర్యవైశ్య మహాసభ అంటే మాకు చాలా గౌరవము, అంతకుమించి నమ్మకం. రోసయ్య గారు ఉన్నంత వరకు పార్టీలకు అతీతంగా మా మహాసభను
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభను, అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్య మహాసభ ఉంది, ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ అయింది. చాలా చక్కగా నడిపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ మహాసభలు చెప్పుకునేదానికే మాకు వీలు కాకుండా ఏ జిల్లాలో పోయినా కూడా, ఇప్పుడున్న చిత్తూరు జిల్లా కాదు ఏ జిల్లాలో కూడా 2 గ్రూపులుగా తయారు చేసే పరిస్థితి మా ఆర్యవైశ్య నాయకులు ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఒక పార్టీని కాదండి అన్ని పార్టీల్లో ఉన్నారు. ఆర్యవైశ్య నాయకులు విభజించి పాలించే టైపులో ఆర్యవైశ్యులు విభజిస్తున్నారు. ఇది రాబో తరాలకు ప్రమాదకరమైన విషయము అని నేను భావిస్తూ మన పత్రికా సోదరుల ద్వారా ఈ విషయాన్ని మా నాయకులు తెలిసే విధంగా మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఎవరిని నిందించడం లేదు, ఇది పద్ధతి కాదు. అందరూ కలిసి రోసయ్య గారు ఉన్నప్పుడు ఏ విధంగా కోఆర్డినేషన్కి వెళ్తున్నారో అదేవిధంగా కలిసి ఒక పద్ధతి ప్రకారం ఆర్యవైశ్య మహాసభను తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ 26వ తేదీ జరగబోవు ప్రమాణ స్వీకారం అంటున్నారు కదా, దాంట్లో వాస్తవానికి సీతమ్మ ట్రస్ట్, పంగళూరు సీతమ్మ గారి ట్రస్ట్ అంటే తిరుపతిలో మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ కన్నికా పరమేశ్వరి దేవస్థానం మేనేజ్మెంట్లో ఆ ట్రస్ట్ ఉన్నది. ఈరోజు దీంట్లో వాస్తవానికి కన్నికా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను. అలాగే 28 మంది సభ్యులతో కన్నికా పరమేశ్వరి దేవస్థానం నుంచి ఆ సీతమ్మ భూములను కాపాడేందుకు పంగళూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం అని ఒక సంస్థను ఏర్పాటు చేసి పరిరక్షణ చేస్తున్నాం. ఈరోజు వచ్చిన పాంప్లెట్లో వాట్సాప్లో వచ్చాయి. రేపు జరగబో 26వ తేదీ జరగబో దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సేవా సంస్థ పంగళూరు సీతమ్మ ట్రస్ట్ ఫౌండర్ అని వచ్చింది. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఇది సీతమ్మ ట్రస్ట్ అనే పేరు పెట్టుకొని లక్షలు ఖర్చు చేస్తున్నారని చెప్పి డొనేషన్గా మా దృష్టికి వచ్చింది. వారి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ సీతమ్మ ట్రస్ట్ అనేది ఎవరికి సంబంధం లేదు, ఆర్యవైశ్యులంతా మాత్రం ఏ ఆర్యవైశ్యుడికి సంబంధం లేదు. కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి తిరుపతి కన్నికా పరమేశ్వరి దేవస్థానం కొత్త వీధికి అనుబంధంగా పంగళూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం కొనసాగాలని ఆమె సీతమ్మ వారు నీట్గా ఒక వీలునామా రాసి స్వాధీనం చేయబడింది. దాని ప్రకారం మేము చట్టపరంగా ముందుకెళ్తాం. వాస్తవానికి రేపు జరగబో ప్రమాణ స్వీకారము రాబో రోజుల్లో ప్రతి ఒక్క జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే విభజించి పాలించే విధంగా నాయకుల మధ్యలో ఏర్పడి పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది మా వైశ్య కమ్యూనిటీకి అని చెప్పి చింతిస్తున్నాము. మీ ద్వారా మా పెద్దలకు తెలియజేయమని విజ్ఞప్తి. జై వాసవి, జై శ్రీరామ్. అక్కడ పోయి వాళ్ళ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు నియమించుకోవడం అనేది కూడా మంచి పద్ధతిగా కానీ లేదు. ఇక్కడ ముక్కాల ద్వారకానాథ్ గారి ఆధ్వర్యంలో ఇంకా టైం ఉన్నది. అతను అయిపోయిన తర్వాత కొత్త కమిటీని ఏర్పరుస్తారు, ఎన్నుకోబడుతుంది. అప్పుడు న్యాయంగా ఆర్యవైశ్య మహాసభ కొత్త కమిటీ వస్తుంది. అటువంటి కాకుండా అతని మీద ఏదో కాకుండా వారికి నచ్చినట్టుగా పక్క రాష్ట్రాల్లో పోయి కొత్త కమిటీని నిర్ణయం చేసుకొని ఈ నెల 26వ తారీఖు గుంటూరులో ప్రమాణ స్వీకారాన్ని పెట్టుకున్నారు. అది చట్టరీత్యా నేరము. దీనిపై కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కోర్టులో కేసు ఉండంగా కేసు అయిపోయిందని అబద్ధ ప్రచారం చేసి వాళ్ళు 26వ తారీఖు ప్రమాణ స్వీకారం పెట్టుకున్నారు. దీనికి ఆర్యవైశ్యులు ఎక్కడ దానికి ఇది తెలియపరు. కానీ ఆర్యవైశ్యులందరూ ఒక్కతాటిపై ఉండాలా, ఒక్కతాటిపైనే ఉంటేనే ఆర్యవైశ్యులు కూడా గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి రాష్ట్ర నాయకులకి అందరికీ చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా తెలియపరుస్తున్నాను. అందరూ